అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. మార్చి 27, 2026 రోజున జరిగిన శ్రీరామనవమి శ్రీ సీతారామ కళ్యాణ వేడుకలు ఒక్కో గుడిలో ఒక్కో రకంగా ప్రత్యేకతను సంతరించుకున్నాయి. అందులో భాగంగా కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 19వ డివిజన్లో గల శ్రీ అమృతేశ్వర ఆలయంలో శ్రీ సీతారామ కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఏడు ఆలయ ప్రాంగణంలో నూతనంగా శ్రీ సీతారామ కళ్యాణం రోజునే నవగ్రహాల విగ్రహాలను, హనుమాన్ విగ్రహాన్ని వేద పండిత బ్రాహ్మణోత్తమంలో మంత్రోచ్చారణలతో ప్రతిష్ఠించినట్టుగా అమృతేశ్వర ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి గారు తెలిపారు. ఈ ఆలయానికి వచ్చే ప్రతి భక్తునికి అభిషేకం చేయించేటువంటి ఆనవాయితీని తప్పక పాటించడం మూలంగా ఆలయం ప్రత్యేకతను సంతరించుకుందని అన్నారు. శ్రీ సీతారాముల కళ్యాణం రోజున భక్తుల రద్దీతో అమృతేశ్వర ఆలయం కిటకిటలాడింది. ఆలయ అభివృద్ధికి జరుగుతున్న కార్యక్రమాలన్నింటికీ సహకరిస్తున్న వారందరికీ ధన్యవాదాలను తెలియజేస్తున్నామని కమిటీ బాధ్యులు తెలిపారు. శ్రీరామ రామ రామేణి మనోరమే మనోరమే సహస్రనామతుల్యో రామ రామ వరానమే సీతా సమేత శ్రీరామచంద్ర వాహయామి నమస్కారమే ఓం అసునీతే పునరస్మా చక్షపన ప్రాణమే హనాదేశ దేవయదాస్తానమః ప్రధీన ప్రధీన ప్రతారకదేవాయ శ్రీరామాయ నామందవదేవతాభ్యో నమో నమః అధ్యాయామి ధ్యానం సమర్పయామి పాదయోః పాద్యోః సమర్పయామి ముఖాంగులీయ ఆచమనయోః సమర్పయామి స్వదేహే విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తేవాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి రుదం వదిష్యామి వదిష్యామి తన్మామవతో రక్తారం అవతో రక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఆవాహిత మండప దేవతాభ్యో నమః గంధాక్షరంచ పుష్పంచ వస్త్రావరణదీపకో వివేదరంజతాంధాజ్యో లోభోత్తమః సర్వదేవానాం ధూపోయం. ఓం నమస్కారాన్ సమర్పయామి. నమః దాశరథాయ విద్మహే సీతావల్లభాయ రామే నమో నమః. ఓం స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజవసానకం తావత్వం త్రైదివావేన. ఇది ఈ రోజే నూతనంగా ఏర్పాటు చేశారా సార్? నవగ్రహాలను ఆంజనేయ స్వామి మహామండపే మధ్యే పరివృతా రామం భజే శ్యామలాం పట్టాంభోజదాభిరణం శ్రీరామ రామ స్వామినే నమో నమః. ధ్యాయామి ధ్యానాం సమర్పయామి. జగన్నాథ సన్నిధిం కురు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. స్వామి మీరు యావత్ జగత్తులు ఎక్కడున్నా కానీ మేము ఈ రోజున కానీ ఈరోజు శ్రీ అపర్ణ అమృతేశ్వర మహాశివాలయంలో సీతారామ కళ్యాణ మహోత్సవానికి అశేష జనం రావడం జరిగింది. ఈ కళ్యాణం అనేది దాదాపు 2017లో మేము ప్రారంభించినాం. 2017 నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా ఈ కళ్యాణం నిర్వహించబడుతుంది. దాదాపు ప్రతి సంవత్సరం భక్తులు అధిక సంఖ్యలో చాలా బాగా పాల్గొంటున్నారు. ఇదే కాకుండా మహాశివరాత్రి రోజున కూడా దాదాపు 10-15 వేల మంది అత్యధికంగా ఈ శివాలయం ఇక్కడ ఒకటే ఉన్నది కాబట్టి ఎక్కువ రావడం జరుగుతుంది. అదే విధంగా ఈరోజు మా గుడిలో భాగంగా నవగ్రహాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత ఆంజనేయ స్వామిని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క గుడికి ఒక ప్రత్యేకత ఏంటంటే, ఈ శివాలయంకి ప్రత్యేకత ఏంటంటే, దాదాపుగా కరీంనగర్లో నాకు తెలిసిన మటుకైతే ఇప్పటి వరకు ఒక పాత శివాలయము, తర్వాత మా అమృతేశ్వర శివాలయంలో కూడా ప్రత్యేకత ఉన్నది. ఈ శివాలయంలో ఖచ్చితంగా ప్రతి భక్తునికి అభిషేకము చేయించేటువంటి ఆనవాయితీ మా శివాలయంలో ఉన్నది కాబట్టి భక్తులు ఎక్కువ రావడం జరుగుతుంది. దీనికి చాలామంది మనకు దాతలు సహకరించి డెవలప్ చేశారు. వారందరికీ మా ఆలయ కమిటీ పక్షాన పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడ ఉన్నటువంటి మల్లేశం గారు, మా కార్పొరేటర్ కృష్ణ గారు, మా శంకరయ్య గారు వీళ్ళు ముందు ఉండి మాకు ప్రోత్సాహం చేశారు. ఇప్పుడున్న కమిటీ సభ్యులు ప్రసాద్ రెడ్డి గారు కానీ, కొండలరావు గారు కానివ్వండి, రాజిరెడ్డి గారు కానీ, శ్రీనివాస్ గారు అందరూ కూడా
గారు మాకు సహకరించి ఈ టెంపుల్ను చాలా ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నందుకు అందరికీ ఆలయ కమిటీ పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుస్తున్నాను. మీ పేరు చెప్పండి సార్. నా పేరు దొండకొండ ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి. టీడీ న్యూస్ కేఎన్ఆర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం. నమస్కారం. ధన్యవాదాలు.